హాయ్ చెప్పండి స్లోగా. మీకు అందరికి స్కూల్ వద్దా? మరి ఎందుకు ఇంత అతి చేస్తున్నాను? ఎల్లుండి స్టార్టా? యాక్చువల్గా వీళ్ళందరూ మా ఫ్లోర్ లోనే ఉంటారండి. అసలు 3 days నుంచి బాగా ఎక్కువ గోల్ అయితే పెట్టేస్తున్నారు. మేమైతే భరించలేకున్నా అసలు మా పొట్టోని చూడండి, అసలు అందరూ ఎత్తుకొని పిసికేస్తున్నారు. వాడు మాత్రం ఎవరి గోల్ తట్టుకోలేక ఒక్కొక్కసారి సపరేట్గా వెళ్ళి ఆడుకుంటున్నారు అనమాట. వాడు సపరేట్గా పరిగెత్తినా వాడి వెంట అందరు పరిగెత్తుకుంటూ వస్తారు. స్కూల్ ఓపెన్ చేయాలా? స్కూల్ ఓపెన్ చేయాలంటే తక్కువ సౌండ్ లో మాట్లాడతారనమాట. ఆడుకుంటారంటే ఎక్కువ సౌండ్ చేస్తారు. అయితే హోంవర్క్ అందరూ కంప్లీట్ చేశారా? చేయలేదా? అయితే స్కూల్ ఓపెన్ లో ఉంది. స్కూల్ ఓపెనింగ్ కి ఇంకా 3 days ఉంది. దింపు. యాక్చువల్గా స్కూల్ ఓపెనింగ్ కి 3 days ఉంది. అందరూ హోంవర్క్ చేశారా అంటే కొందరు చేసామంటున్నారు, కొందరు చేయలేదు అంటున్నారు అనమాట పిల్లలతోటి. మూతోనా? ఓకే. అసలు పేరెంట్స్ పిల్లల్ని ఎలా భరిస్తున్నారో అర్థం కావట్లేదు, కానీ నాకైతే అర్థమవుతుంది. 3 days నుంచి నిజంగా అసలు నాకు తల పని చేయట్లేదు. మా వాడు కూడా వెళ్ళిపోతున్నాడండి. వాళ్ళతో అసలు తినే పిల్లోడు కూడా వెళ్ళిపోతున్నాడు. అసలు సౌండ్ చూసారా? అసలు బీభత్సంగా వస్తుంది. వాళ్ళ సౌండ్ని బట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది అనమాట. అంతే ఉంటుంది. మా పిల్లోడికి ఏమైనా స్నాక్స్ ఇస్తుంటే అసలు తినట్లేదు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఎట్టయినా వెళ్ళిపోతున్నాడు. ఈ 3 days నుంచి అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు. నన్ను చూసి కూడా నేను లిటరల్లీ వాడిని చూడకుండా 30 minutes కూడా ఉండలేను, కానీ వాడు మాత్రం నిజంగా అసలు ఉండగలుగుతున్నాడు అనమాట. వాళ్ళు అంత కేరింగ్, అంత లవింగ్ చూపిస్తున్నారు వాడి మీద. చాలా హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్గా ఊరికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఆడడం అయిపోయింది. ఇదే అండి ఇవాళ వీడియో. పైకి వచ్చి స్నాక్స్ తినిపించాను. వాడు నా దగ్గర ఆగట్లేదని చెప్పేసి స్నాక్స్ కూడా పైకి తీసుకొచ్చే తినిపించాను అనమాట. ఆ సిచ్యువేషన్లో తీసుకొచ్చారు పిల్లలందరూ నన్ను. యాక్చువల్గా 3 days ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చేసుకొని ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆట ఉందండి. అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఇంతకుముందు సమ్మర్ మొత్తం బోరింగ్ అనిపించింది, అస్సలు అనిపించట్లేదు. మీ ఊర్లో పిల్లలు ఎలా ఆడుతున్నారో కూడా కామెంట్ చేయండి. సమ్మర్ మొత్తం ఎలా ఉన్నారు, మిమ్మల్ని ఎంతలా సతాయించారో కూడా కామెంట్ చేయండి. మా పిల్లోళ్ళు అయితే అసలు కొద్ది రోజులు కామ్గానే ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ అతి చేస్తున్నారు. హోంవర్క్ రాశారా అంటే కొంతమంది మాట్లాడట్లేదు. మీ ఇంట్లో ఖచ్చితంగా హోంవర్క్ చేయండి. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, ఏంలే ఆడుకుంటున్నారని మాత్రం వదలకండి. ఎందుకంటే టీచర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దెబ్బలు పడతాయి. ఖచ్చితంగా కూర్చొని రాపియండి. వాళ్ళకి ఖచ్చితంగా హోంవర్క్ కంప్లీట్ చేసి స్కూల్కి పంపించండి. ఓకేనా? ఊర్లో పిల్లలకి ఎక్సర్సైజ్ నేర్పియాలి, కొన్ని బేసిక్స్ అని చెప్పారనమాట. ఇప్పుడు వాళ్ళకి కొన్ని నేర్పిస్తాను. అయితే వాళ్ళకి కొన్ని బేసిక్స్ ఎక్సర్సైజ్ నేర్పించేసి తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను అనమాట. పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. నిన్న వీడియోలో నేను వర్షం పడాలి అని చెప్పాను కదా, ఈరోజు పడేటట్టు ఉంది కానీ పడట్లేదు. రోజు ఇలానే ఉంటుంది. యాక్చువల్గా మీ సైడ్ వర్షం ఏమైంది నాన్న? అవునా? లేదు. మా వాడు ఆడుకుంటూ గోళీ తగిలిచ్చేసుకున్నాడు. హాయ్ చెప్పు. ఏమైంది చెప్పు వాళ్ళకి. ఏమైంది? బొబ్బు అయిందా? బొబ్బు అయిపోయిందంటే గైస్ డ్యాన్స్కి అక్కడ బొబ్బు అయిపోయింది. డాడీకి చెప్దాము. సరే అవునా చెప్పు. సరే నో టచ్ నో. ఓకే ఏం కాదండి. తగిలేసరికి మమ్మీ గుర్తొచ్చింది, లేకపోతే అస్సలు మమ్మీ గుర్తు రాదే అట్లేదని ఫీల్ అయిపోయాను. ఓకే ఫీల్ అయిపోయాడు అనమాట. నేను కూడా వాడితో ఆడాలని చెప్పేసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. వాడి వెంట నేను పరిగెత్తే వాడికి చాలా హ్యాపీ. ఇటు వచ్చేసి బక్కోడు ఎంత తింటున్నాడో అంతే ఆడతాడనమాట. ఇంకా ఎక్కడ లావ్ అవుతాడు చెప్పండి. వీడు కానీ పెద్దయిన తర్వాత ఈ వీడియోస్ అన్ని చూసుకుంటే చాలా వాడే షేమ్ అనుకుంటాడేమో, నేను ఇంత బక్కగా ఉన్నానా అని. తింటది సరే
ఎక్సర్సైజ్ చేయించాను కదా, కొంచెం పని పెట్టేసరికి అందరు చూడండి ఫేస్లు ఎట్లా అయిపోయినాయో. పనులు పెట్టేసరికి కొంచెం డల్ అయిపోయి వాయిస్ లేదు, ఇంకా సైలెంట్ అయిపోయింది మొత్తం. మాకు కూడా కొంచెం టైం పాస్గా ఉంటుందని చెప్పేసి మేము వీళ్ళతోటి కొంచెం ఇలా చేసాము. మీరేమేం చేశారు సమ్మర్లో? నేను చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో తీయక, ఈరోజే తీసాను అనమాట. యాక్చువల్లీ అన్నీ ఉన్నాయి, ఎడిట్ చేయాలి, ఇంకా టైం కుదరక చేయట్లేదు. ఆడి అలసిపోయి కిందికైతే వెళ్ళిపోయారనమాట. కన్నయ్య కూడా బాగా అలసిపోయిండు, ఆకలి అవుతుందని చెప్పేసి వాడికి పీడియాష్ ఈ మధ్య అలవాటు చేస్తున్నాం అనమాట. చేస్తున్న 2 డేస్ నుంచి. వాడికి మిల్క్ అంటే చాలా ఇరిటేట్, తాగడు వాడు. యాక్చువల్గా పోసాను కానీ కొంచెం ఇందులో సగం అయితే తాగాడు అనమాట. వాడు జ్యూస్ అని ఇస్తున్నా, అయితే కొంచెం తాగాడు కదా, ఇంకొంచెం డల్గా ఉన్నాడు ఏమో, ఎక్కువ అలసిపోయినట్టు ఉన్నాడు అనమాట. వాడు టీవీ చూస్తున్నాడు. అయితే ఆకలిగా ఉందని చెప్పేసి వాడికి రైస్ అయితే పెట్టాను. వేడిగా ఉంటేనే తింటాడు అనమాట. చూడండి కాలు నొప్పులు అయితే వస్తున్నట్టున్నాయి పాపం వాడికి. రైస్ అయితే పెట్టాను. పైన కూర్చోరా అంటే పైన కూడా కూర్చోవట్లేదు అనమాట, కిందనే కూర్చుంటున్నాడు వాడు. అంత చాలా ఎక్కువ ఆడుతున్నాడు అనమాట. అసలు వాడిని ఆడొద్దని చెప్పలేకపోతున్నా, వద్దు నాన్న అని కూడా చెప్పలేకపోతున్నా అనమాట. చిన్నపిల్లడు కదండి, ఏమొచ్చినా వాడు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. ఏం నొప్పిస్తుందో ఏంటో కానీ. నాకైతే కాళ్ళ నొప్పులు వస్తున్నాయని అర్థమవుతుంది వాడికి. వాడికైతే ఇప్పుడు మంచి ఫుడ్ తినిపించేసి, యాక్చువల్గా మామూలుగా వాడికి నేను స్నాక్స్ కోసం ఫిష్ ఫ్రై కూడా చేశాను. ఒకటైతే తిన్నాడు, మరీ ఎక్కువ తినలేరు కదా పిల్లలు, ఇంకా ఏదో ఒకటి తింటూనే ఉంటారు కాబట్టి బిస్కెట్స్ అవి ఇవి అని చెప్పేసి అయితే కొంచెం అయితే తినేసి ఉంచాడు. పాలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను కూడా కాంటినెంటల్ బ్రూ అయితే కలిపేసుకుంటున్నా. మా ఇంట్లో ఎక్కువ టీ కాఫీ మాకు అలవాటు లేదండి, కానీ పాలు వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి మళ్ళీ స్టోరేజ్ రేపటి కోసం పిల్లోడికి పెట్టకూడదు కదా అన్నట్టు నేను ఇప్పుడు తాగేస్తున్నాను అనమాట. కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నట్టే ఉన్నాడు. వాడిని మంచిగా తినిపించేసి రెస్ట్లో పెట్టేసాను, పడుకోబెట్టేసాను వాడికి. ఇప్పుడు పిల్లలు ఆడిస్తే ఒక బాధ, ఆడనివ్వకపోతే ఒక బాధ. ఆడిస్తే ఏంటంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏమైనా పెయిన్ వస్తుందా లేదా అని కూడా చెప్పలేరు అనమాట. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. యాజ్ ఎ మదర్గా నాకు కూడా కొంచెం అనీజీగానే అనిపిస్తుంది మనసులో. ఇంకా ఏం చేయలేని పరిస్థితి. వాడి నుంచి కొంచెం వాడు తినేసి మంచిగా రెస్ట్లో తీసుకుంటే కొంచెం ఫ్రీ అయిపోతాడు అనమాట. వాళ్ళ డాడీని చూస్తే ఫ్రీ అయిపోతాడు. వాళ్ళ డాడీ తొందరగా రావాలని అయితే ఫోన్ చేశాను, వస్తానని అయితే చెప్పాడనమాట. కొంచెం నేను కూడా కాఫీ తాగేస్తున్నా. ఏదైనా సరే వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత పని చేయాలనుకుంటున్నాను. ఈరోజు అయితే ఏం పని చేయట్లేదండి. మార్నింగ్ మునక్కాయ కర్రీ, ఇంకా ఉల్లి పొరకలు ఉంటాయి కదా, ఉల్లి పొరకలు లేతవి అవైతే చేశాను ఫ్రై. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత రైస్ అయితే ఆల్రెడీ పెట్టేశాను కదా, ఇంకా కన్నయ్యతో టైం స్పెండ్ చేయడమే ఉంటుంది అనమాట ఇద్దరికి. ఇంకా ఇది అండి. ఏమైనా ఉప్పు అయిందంటున్నా. చూడండి ఎంత డల్గా కూర్చున్నాడో అసలు వాడు. ఇప్పుడు ఇలా ఉండలేదండి. ఎవరు నానా? బూబు అయిందా? ఎవరికి? అక్కడ అయిందా? వాడికి అయ్యిందంట. సరే కొడదాంలే, నాన్నకు చెప్దాం, ఓకేనా? అయిపోయింది నాన్న. అందరూ ఆడుస్తున్నారు. చూడండి గాయస్, వాడికి నిజంగానే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, చూపిస్తున్నాడు వాడు. అసలు కొంచెం ఇలా నొక్కితే కొంచెం ఫ్రీ అయిపోతాడు అన్నమాట. నొప్పిస్తున్నట్టున్నాయి, బూబు అంటున్నాడు అనమాట. వీడియో కంటిన్యూ అవుతుంటుంది. కన్నయ్యకి ఫుడ్ పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్. ఇక్కడనా? ఓకేనా? ఇక్కడనా? ఓకే. ఇక్కడ పీడియాష్యూర్ అంత ఇష్టంగా తాగలేదు కానీ వచ్చేది. కాంటినెంటల్ అయితే తాగుతానైతే చెప్పాడనమాట, తాగిస్తున్నాను కన్నయ్యకి. చాలా ఇన్నోసెంట్ అండి వీడు అసలు. వాళ్ళ డాడీ బిర్యానీ తెప్పించాడు అనమాట. ఎందుకో కొంచెం డల్గా ఉన్నాడు, ఆడి అలసిపోయాడు. తినరా అంటే తినట్లేదు. వాళ్ళ డాడీకి మళ్ళీ రిటర్న్ పెడుతున్నాడు అనమాట. నేను వైట్ రైస్ ఆల్రెడీ మార్నింగ్ చేసిన కర్రీస్ అన్నీ ఉన్నాయి, వాటి కోసమే స్పెషల్గా తెప్పించాడు. అస్సలు తినట్లేదు. చూడండి వాళ్ళ డాడీ తింటుంటే వాడు ఆనియన్స్ తింటున్నాడు. ఒకటి తినరా అంటే ఇంకొకటి తింటాడు వీడు. ఇలా ఉంటుంది వీడితోటి. ఏంటది? మచ్చ కాదు, ఆనియన్.
ఆనియన్ నాని అవి బిర్యానీ. ఇవాళ వీడియో ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పిల్లలతోటే మొత్తం స్పెండ్ చేసాం అనమాట. ఈవినింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు వ్లాగ్ తీశాను. నచ్చితే లైక్ చేయండి. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కాదు. వీడియోలో ముందు అయితే లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.